ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి. 2014-18 మధ్య మహేశ్వరం ఎమ్మెల్యేగా పనిచేశారు తీగల కృష్ణారెడ్డి. ఎన్నికల సమయంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పారు ఆయన. సిట్ దర్యాప్తులో కూడా తీగల ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి తీగల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. ఇదే కేసులో బీజేపీ నేత దీపక్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ట్యాప్ అయినట్టు అధికారులకు సమాచారం ఇచ్చారు దీపక్ రెడ్డి. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రజాప్రతినిధుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ బీజేపీకి సంబంధించిన లంకాల దీపక్ రెడ్డితో పాటు మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం విచారణకైతే హాజరయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దీపక్ రెడ్డి ప్రస్తుతం అయితే వెళ్తూ ఉన్నారు లోపలికి. ప్రస్తుతము అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 11:30కి ప్రస్తుతము టైం ఇచ్చారని చెప్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం అయితే విచారణకు లోపలికి హాజరయ్యేందుకు వెళ్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని సిట్ అధికారులే తమకు చెప్పారనేది కూడా లంకాల దీపక్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణలో భాగంగా అంటే ఈ విచారణ చేస్తున్న క్రమంలో భాగంగా ఎవరెవరి ఫోన్లు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోన్లు ఎవరెవరి ట్యాప్ చేశారనేది దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తీగల కృష్ణారెడ్డికి సంబంధించిన పేరుతో పాటుగా పారిజాతకు సంబంధించిన పేరు, అలాగే ఇప్పుడు లంకాల దీపక్ రెడ్డి, అలాగే గతంలో కూడా మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా సిట్టు ముందు తమ స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. అసలు వాళ్ళకి సంబంధించిన ఫోన్లలో ఏ అంశాలని ట్యాప్ చేశారన్న దానికి సంబంధించి సిట్టు అధికారుల బృందం వీళ్ళకందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీళ్ళందరికీ సంబంధించి సాక్షులుగా స్టేట్మెంట్స్ రికార్డు చేసింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సైతం సిట్టు కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది. అతని స్టేట్మెంట్ పూర్తయిన తర్వాత అంటే అతనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2014-2018 మధ్యలో ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు కూడా భావిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలని సిట్టు తీగల కృష్ణారెడ్డి ముందు ఉంచనున్నారు. అలాగే లంకాల దీపక్ రెడ్డికి సంబంధించిన అంశాన్ని కూడా అతనికి వివరించే ప్రయత్నం సిట్ అధికారులు చేయబోతున్నారు. ఆ తర్వాత వీళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేస్తారు. అది కూడా హాఫ్ అన్ అవర్ నుండి 40 మినిట్స్ టైం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం మరికొంతమంది కూడా ప్రజాప్రతినిధులు లోపలికి అయితే వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిట్టే వీళ్ళకి చెప్పడం జరిగింది. ఫోన్లు మీ ఫోన్లన్నీ కూడా ట్యాప్ గురి కావడం జరిగింది, వాటికి సంబంధించిన ఎవిడెన్స్ తమ దగ్గర ఉన్నాయి, వాటిని చూపిస్తాము, మీరు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు అయితే ఇవాళ వరుసగా సిట్ కార్యాలయానికి అయితే వస్తూ ఉన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సిట్ కార్యాలయానికి వీళ్ళ స్టేట్మెంట్స్ అయితే రికార్డు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కేవలం సాక్షులుగా మాత్రమే పరిగణిస్తూ స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కసారిగా మళ్ళీ ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్లు రికార్డు చేయడంతో మళ్ళీ సిట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని వేగవంతం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.